ప్రస్తుతం సోషల్ మీడియాలో యాంకర్ అనసూయ ట్రెండ్ నడుస్తోంది. ఆమె కొన్ని విషయాలపై ఓపెన్గా మాట్లాడటం సంచలనమవుతోంది. తాజాగా యూట్యూబర్ నిఖిల్తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. పుష్ప పార్ట్ 1తో పోల్చితే పుష్ప పార్ట్ 2లో మీ రోల్ తక్కువగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి కదా, మీరేమంటారు అని అడిగిన ప్రశ్నపై అనసూయ రియాక్ట్ అయిన తీరు వావ్ అనిపిస్తోంది. సినిమా అనేది డైరెక్టర్ బేబీ అని, దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎవరి క్యారెక్టర్ ఎంత ఉంటే సినిమా బాగా వస్తుందనేది ఆయనకే తెలిసి ఉంటుంది. కాబట్టి ఆయన నిర్ణయాన్ని గౌరవించాల్సిందే అని చెప్పారు. అంతేకాదు, సుకుమార్ గారు తన గురువని, ఆయన పిలిచారంటే గుడ్డిగా వెళ్ళిపోవటమే అని అనసూయ చెప్పటం గమనార్హం. పుష్ప 1 సమయంలోనే ఈ సినిమాలో నీ రోల్ రంగమ్మత్తంత వెయిటేజ్ ఉండదని చెప్పారని, సుక్కు గారికి తానెప్పుడూ కృతజ్ఞురాలనే అని అనసూయ చెప్పింది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్న అనసూయ పుష్ప మూవీలో దాక్షాయణిగా చేసి ఆకట్టుకుంది. అయితే ఈ రోల్ రంగమ్మత్త రేంజ్ స్ట్రాంగ్గా లేకపోవడంతో జనాల్లో పలు రకాల చర్చలు నడిచాయి. ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో అనసూయ సెక్స్ టాపిక్పై కూడా ఓపెన్ అయ్యింది. ఇందులో నిఖిల్ మాట్లాడుతూ ఈ జనరేషన్లో దాదాపు 70% అబ్బాయిలు తమకంటే ఎక్కువ వయసున్న వాళ్లతో కోరుకుంటున్నారట. వీళ్ల వయసు 20-25, కానీ వాళ్లకంటే ఎక్కువ వయసున్న 30-35తో ఉండాలని అనుకుంటున్నారట కదా అని అడిగారు. దానికి అనసూయ బదులిస్తూ సెక్సువల్గానా అని ఓపెన్గానే అడిగేసింది. అంటే అది సెక్సువల్ కాదు అని కాదు, కానీ లాస్ట్ కామమని నిఖిల్ అనటం, దాంతో వెంటనే అనసూయ అందుకొని లస్ట్ అంటే సెక్సే కదా అని అనేయటం జరిగింది. సెక్స్ అనేది చాలా అవసరం, దాన్ని జనం ఎందుకు అలా ఫీల్ అవుతారో అర్థం కావటం లేదు. అలాగని బహిరంగంగా సెక్స్ చేయాలి, బహిరంగంగా మాట్లాడుకోవాలని కాదు. కాకపోతే దాన్ని అంతగా తప్పుపట్టాల్సిన పని లేదు, దాని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని అనేసింది అనసూయ. జబర్దస్త్ భామగా మస్త్ పాపులారిటీ సంపాదించిన అనసూయ చిన్నితెరకు గ్లామర్ అద్ది ఇప్పుడు వెండితెరపై సత్తా చాటుతోంది. వరుస సినిమాలతో బిజీ అయిన ఈ బ్యూటీ నిత్యం ఏదో ఒక ఇష్యూతో హాట్ టాపిక్ అయ్యే ఈ భామ తాజా ఇంటర్వ్యూలో మరోసారి దుమారం రేపింది.